జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ సంఖ్య ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యులతో పాటు పార్టీలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో అటాచ్మెంట్ అండ్ ఎమోషన్ జగన్మోహన్ రెడ్డికి లేవు కాబట్టి వీళ్ళంతా వెళ్ళిపోయారు అనుకునే వాళ్ళకి మీరు ఏ సమాధానం చెప్తారు? సార్ రాజకీయాల్లో ఏ పార్టీ అయినా సరే, ఆ పార్టీ ఈ పార్టీ లేదు, ఏ పార్టీ అయినా అది శాతం పెరుగుతూ వచ్చేస్తుంది. ఇవాళకి దాదాపుగా 90-95% మంది 90-95% మంది అవకాశవాదంతోనే ఉన్నారు. అవసరం ఉంటే దాంట్లో ఉంటారు, నాకు భవిష్యత్తు ఉంటే దాంట్లో ఉంటారు, నాకు భవిష్యత్తు లేదు అనుకుంటే ఎవడు దాంట్లో ఉండే కుటుంబ సభ్యులైనా, సొంత చెల్లెలైనా, సొంత తల్లి అయినా, పార్టీ నాయకులైనా, ఎంపీలైనా, పెన్ నాని అయినా ఈ విశ్వంలో అంటే ఈ భూమి మీద కాదు, అంతరిక్షంలో కూడా, ఈ విశ్వంలో అధికారం, సెలబ్రిటీ స్టేటస్, అంటే అధికారానికి ఇవన్నీ పర్యాయ పదాలు, సెలబ్రిటీ స్టేటస్, గుర్తింపు, ఇట్లాంటివన్నీ. అధికారాన్ని మించిన మత్తు పదార్థం ఇంకోటి లేదు. ఆ మత్తుకి బానిసగానాడు ఆఖరికి అంతరిక్షవాసులు కూడా కాదు, జీవులు కాదు, చీమలు, దోమలు, పుల్లు, సింహాలు, తేనెటీగలు, ఏదైనా సరే ఆ అధికారం అనే దాంతో బలహీనతే అందరికీ అదో పెద్ద మత్తు పదార్థం. ఆ మత్తుకు అందరూ బానిసలే. ఆ మత్తులో నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారు. వచ్చేసా కాబట్టి పోటీ చేయని చెప్పాను. మీరు కాదు, మీ పార్టీ ఎలక్షన్ అయ్యాకుండా అని అడిగాడు, ఈసారి నువ్వే పోటీ చేయమని. నేను చేయించాలని, ఇప్పుడు 29కి నువ్వే ఉండాలన్నాడు. నేను ఉన్నాను సార్. సో ఎందుకు మీరు డిటాక్స్ ఏమైనా తీసుకున్నారా మత్తు పదార్థాన్ని నుంచి? వైరాగ్యమే, నాకు వద్దు అలా. అంటే చేయగలిగినంత చేసాం, ఏముండదు చచ్చేదాకా ఎందుకు ఇదంతా అనేది. ఏదో మామూలుగా అయితే ప్లానింగ్ అయితే ఏదో కుటుంబంతో అట ప్రశాంతంగా ఫ్రెండ్స్తో కూర్చొని సొల్లు కవర్లు చెప్పుకుంటా పొద్దున్నే లేచి నేను మా ఆవిడ చెట్టు కింద కాఫీ తాగుతాయి, ఇట్లాంటి ఏవో కళ్ళగా అన్నాం. కాకపోతే కొడుకు రాజకీయాల్లోకి వచ్చి మొత్తం మా కళ్ళని ఒక దెబ్బేసాడు. మళ్ళీ నిర్మాణం చేసుకుంటున్నాం. పేకమేళ కూలిపోయింది,